టీఎస్పీఎస్సీ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ 57 2017లో వీళ్ళు ఎగ్జామ్ రాసినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళకు జాబ్ అలాట్ చేయకపోవడం, అలాగే మధ్యలో మొన్ననే ఫిబ్రవరి ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్టాఫ్ నర్స్లకి ఇచ్చారు. మరి ఎందుకు వాళ్ళకి ఇప్పుడు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అమ్మ మీ పేరు? నా పేరు శోభారాణి మేడం. నేను బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చదువుకున్నాను. 2017 నోటిఫికేషన్లో మేము అప్లై చేశాం మేడం. ఎగ్జామ్ వచ్చేసి 18లో జరిగింది. రిజల్ట్ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021లో మాకు రిజల్ట్ ఇచ్చారు మేడం. వెరిఫికేషన్ కూడా పిలిచారు. అక్కడ పోస్టింగ్లో నోటిఫికేషన్లు ఇచ్చింది 3300 మేడం. అలాగే మాకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 21,000లో 3300 పిలిచారు మేడం. అందులో మేము వెరిఫికేషన్కి అయ్యి వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోమన్నాడు కేసీఆర్ సార్, జాబులు ఇస్తా అన్నారు. అదేవిధంగా వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాము. 3,000లో 300లో 2,400 ఇచ్చి 18 ఇచ్చి మాకేం చేశాడంటే 800 పోస్టులు ఆపేశాడు. ఎందుకు సార్ అని అడిగితే బడ్జెట్ లేదన్నారు. అధిగమించి మేము రోడ్ల మీద వచ్చి అరెస్టులు అవుతుంటే గోషమాల్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పుడు బడ్జెట్ లేదు మీకు తర్వాత ఇస్తున్నారు. మేము అరెస్టులు అయ్యి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆడపిల్లలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారని ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వంలో మీకు జాబులు రాలేవు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాను అన్న మాట ఇచ్చిండు. ఫ్లెక్సీ కూడా మేము పెట్టుకున్నాం మేడం. సో రేవంత్ అన్నకు మేము వేడుకుంటున్నాము. 7,000 పోస్టులో కూడా దామోదర్ రాజనరసింహ సార్కు రిక్వెస్ట్ చేసినాం సచివాలయం పోయి, సార్ మా ఏజ్ లిమిట్ అయిపోతుంది, మాకు న్యాయం చేశారు. ఎస్సీ వర్గీకరణలు చదవడమే కష్టం అంటే మేము ఎంఎస్సీలు చేసి పైకి వచ్చాము సార్, బీఎస్సీలు చేసి జీఎన్ఎం చేసి పైకి వచ్చాము సార్, మాకు న్యాయం చేశారు, ఏజ్ లిమిట్ అయిపోయిందని అడిగాము. పలుమారు సచివాలయం చుట్టూ మేము 2 నెలల నుండి తిరుగుతున్నా. హెల్త్ మినిస్టర్ కానీ ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు. ఈరోజు రేవంత్ అన్న దగ్గరికి మాకు న్యాయం జరుగుతుందని రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిందని వచ్చినాం. మేము రేవంత్ అన్న ముఖం చూసి, సోనియమ్మ ముఖం చూసి మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం మేడం. 15 సంవత్సరాల నుండి మేము తిరుగుతున్నాము, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మేము పాస్ అయ్యి అట్లీస్ట్ 18 ఇయర్స్ అయిపోయింది. మా ముందు పుట్టిన పిల్లలు ఇప్పుడు జాబులో ఉన్నారు మేడం. ఇప్పుడు 35 to 45 ఇయర్స్ వచ్చి ఎస్సీ వర్గీకరణ సిస్టర్లు కానీ వాళ్ళకి ఎవరికి న్యాయం లేదు. మా బతుకులని రోడ్ల మీద ఉన్నాయి మేడం. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏజ్ లిమిట్ అయినందుకు మాకు అంతా కూడా అవకాశం తక్కువగా ఉంది. సో మా బతుకులన్నీ మేము రేవంత్ అన్నకు చెప్పుకోవడానికి ఇంత దూరం వచ్చాం మేడం. ఇక మాకు ఇప్పుడు న్యాయం ఏంటంటే ఇంత 800 కూడా 400 అయిపోయినాయి మేడం. ఒక 200 to 300 మెంబర్స్కి టీఎస్పీఎస్లో మిగిలి ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వేడుకోవడానికి వచ్చాం. మొన్న ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్స్లకి ఇచ్చారు, అది కొత్తగా వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఫిల్ కానీ ఆ నోటిఫికేషన్ ఇచ్చారు మేడం ఎలక్షన్ల ముందు. అందులో కూడా మాకు న్యాయం ఎందుకు జరగలేదంటే మేము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో లేము మేడం. అందుకే మాకు యాడ్ కాలేవు. అకాడమిక్ ఇయర్ మార్క్స్ కలిసి ఉంటే మేము కూడా ముందుకు వెళ్ళే వాళ్ళము. అది కూడా మాకు న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు మేము రేవంత్ అన్న ఏమడుతుంటే మేము 80కి క్వాలిఫై ఉన్నాం మేడం. 50+ ఉన్నాయి, 46+ ఉన్నాయి, 40+ ఉన్నాయి, ఏజ్ కూడా 40+ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ ప్రభుత్వంలో ఒక ఏజ్ లిమిట్ అయిన వాళ్ళకి ఇప్పుడు చదువుకొని కూడా మా సర్టిఫికేట్లు వేస్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక జాబ్ మాకు ఫిల్ చేయమని టీఎస్పీఎస్ నుండి మాకు జాబులు కావాలి, మా మిగిలిపోయిన పోస్టులని వేడుకోవడానికి ఇంత దూరం వచ్చాం మేడం. చెప్పండి మేడం, మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అని? ఇన్ని సంవత్సరాలుగా జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా? మేడం యాక్చువల్గా చెప్పాలంటే ఈ మా నోటిఫికేషన్ గురించి మా జాబ్ల గురించి ఆల్రెడీ సీఎం రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు, సీఎం కాకముందు మా కోసం ప్రెస్ మీట్ పెట్టారు మేడం. ఆ ఒక్క చిన్న హోప్తోనే మేము ఇక్కడ వరకు వచ్చి అన్న గేట్ ముందు నిలబడి మాట్లాడుతున్నాము. అన్న దయచేసి వినండి, మేము మీ దగ్గరకు వచ్చాము, మా కోసం మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆడపిల్లల్ని ఎందుకు రోడ్డు మీద తిప్పుతున్నారు? కేసీఆర్ మీరు జాబ్లు ఇప్పించండి, వాళ్ళకి మిగిలిపోయిన 893ని ఫిల్ చేయండి అని చెప్పేసి అన్నారు. కనీసం ఇప్పుడు మీరు సీఎంగా కుర్చీలో ఉన్నారు, దయచేసి ఇప్పుడైనా మీరు మా ఆవేదనను అర్థం చేసుకోండి. పలుమార్లు మీ చుట్టూ తిరిగాము, మీ చుట్టూ మీకు ఈ నోటిఫికేషన్ పడ్డప్పటి నుండి తిరగని మంత్రి లేడు, పట్టుకొని కాలు లేవు సార్. మేము తిరిగి విసిగిపోయాము. ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గరకు వచ్చాము. ఈసారి మా 893 మెంబర్స్కి న్యాయం జరగకపోతే మాత్రం మేము 893 మెంబర్స్ నిరాహార దీక్ష కూర్చుంటాం మేడం. ఇది ఫైనల్గా. అందుకని ఈ రోజు ఫైనల్గా మేము అన్నకి రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి మీ మీడియా ద్వారా మా రిక్వెస్ట్ అనేది మేము తెలియజేస్తున్నాం మేడం. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఈ 893 పోస్టులు భర్తీ కావడానికి ప్రభుత్వం ఏం చేస్తే మంచిది అంటారు? మేడం ప్రభుత్వం చేయాల్సింది ఏం లేదండి. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ దగ్గర మా అందరికి సంబంధించినటువంటి రూల్ నెంబర్స్ కానీ మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అన్ని డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి,
వెళ్ళి మరి ఇట్లా ఊకే గొడవ చేస్తున్నారు 57/2017 నోటిఫికేషన్ అని. దానికి సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయని చూస్తే రేవంత్ అన్న గారికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ 9, 10, 11 మార్కులు వచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ సర్వీస్ 20 మార్కులు కలిసి అకాడమిక్ 10 మార్క్స్లు కలిసి మాకు రిటర్న్ టెస్ట్లో 30 మార్కులు వచ్చినా మేము సెలెక్ట్ అవ్వలేదు. వాళ్ళకి రిటర్న్ టెస్ట్లో 9, 10 మార్కులు వచ్చి కూడా వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్ ఇవి 30 మార్కులు కలిసి 39 మార్కులు. ఈ పరంగా అన్యాయం జరిగింది. సరే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కష్టపడ్డారు, మేము వద్దాం. కానీ ఎలా మేము సెలెక్ట్ అయ్యాం కదా, ఉన్న పరంగా బడ్జెట్ లేదని చెప్పేసి అప్పుడు మేము హరీష్ రావు గారిని అడిగితే అన్నారు. ఆ విధంగా మమ్మల్ని దూరం పెట్టారు. మేము సార్ని కోరుకునేది ఏంటంటే ఆ టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి వెళ్ళి మాకు సంబంధించిన వాటి ధ్రువపత్రాలు, మరి వీళ్ళు నిజంగా జెన్యున్గా చెప్పేది అంత నిజమేనా, వీళ్ళు సెలెక్ట్ అయ్యిలా, వీళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారా, వీళ్ళు అటెస్టేషన్ ఫామ్స్ అయిపోయినాయి, వీళ్ళు అన్నీ తెప్పించి చూడండి, తెలుస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం చేసుకోండి. మేము గుడ్డిగా ఏదో గవర్నమెంట్ని మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మేము అడగట్లేదు, మేము న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది. రేవంత్ అన్న గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు విన్నారు, ఆయన కూడా న్యాయం అనిపించింది. అందుకనే సీఎం కేసీఆర్ గారిని అన్నారు, ఆడపిల్లల్ని తిప్పామాకండి ఉసురు తగులుతుంది అన్నట్టు గారు అట్నే ఉసురు తగిలింది. కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, ఈ రేవంత్ అన్న గారు వచ్చారు, మా ఉద్యోగాలు మాకు ఇస్తారన్న నమ్మకం మాకుందండి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అంటేనే చాలా అవకతవకలు జరిగిన ఆఫీస్ అది. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ ద్వారా మీకు ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నారా మేడం? ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా వస్తాయని అనుకోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఇప్పుడు వచ్చింది రేవంత్ అన్నకు తెలుసు ఎక్కడ ఏం జరిగింది అనేది. మేడం మీరు ఇప్పుడు ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ లేకుండా అసలు ఎవరైనా జాబ్ ఇస్తారండి? మీరే చెప్పండి. ఇప్పుడు 6 మార్కులు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్ ఉంది అని చెప్పేసి 23 మార్కులు యాడ్ చేసి 30-40 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చారు. నేను నర్సింగ్ అయిపోయింది 2004లో. 2004 నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఇదే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నేను నాది సూర్యాపేట డిస్టిక్. నాకు ఇప్పుడు 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత సర్వీస్ ఉన్నా కూడా నాకు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అనే ఒకే ఒక రీజన్తో నాకు జాబ్ రావట్లేదు. ఎందుకంటే నాకు ఓన్లీ ఎగ్జామ్ క్వాలిఫైడ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎగ్జామ్ క్వాలిఫైడ్ మార్క్స్ నేను ఏమైనా ఫెయిల్ అయ్యానా అంటే ఫెయిల్ ఏం అవ్వలేదండి. నాకు 48 మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫై అయ్యాను. అందుకే నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు, అందుకే నన్ను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమన్నారు, నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను. బడ్జెట్ లేకపోతే పోస్టులు అసలు ఆ నోటిఫికేషనే రద్దు చేయాలి. బడ్జెట్ లేకపోవడం అంటే ఏంటండి? 800 మందికి మాత్రమే మీకు బడ్జెట్ లేదు. ఇప్పుడు 7,000 మందిని జాబ్స్లోకి తీసుకున్నారు, నర్సింగ్ జాబ్లోకి. ఈ 7,000 మందిలో మేము సీనియర్ కేటగిరీలో ఉన్నాము, మమ్మల్ని కూడా యాడ్ చేసి తీసుకోవాలి కదా. ఇన్నిసార్లు అరెస్ట్ అయ్యి, ఇన్నిసార్లు ధర్నాలు చేసి, ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మమ్మల్ని ఎలా మర్చిపోయారండి? ఇదే మా ఆవేదన, ఇది చెప్పడానికే వచ్చాము. ఈ ఆవేదనలో మాకు మెయిన్ ఫోకస్ ఏంటంటే రేవంత్ అన్న మా కోసం ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాకు హామీ ఇచ్చారు. సో ఆయన హామీని నిలబెట్టుకోవాలి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలబెట్టుకున్నాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కనీసం మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అని వచ్చి మీ గేట్ ముందర ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం రిలీజ్ చేయండి అన్న. దయచేసి మమ్మల్ని అందరినీ చూడండి అన్న ఒకసారి. ఇంకొకటి ఏంటంటే మా యొక్క నోటిఫికేషన్ విషయంలో మేము జరిగిన అన్యాయాన్ని 893 పోస్టులను ఎందుకు మిగిలిచ్చారు అని టీఎస్పీఎస్సీకి డిఎంఈకి పలుసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ప్రతిసారి అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్స్ పంపారు. ఈవెన్ 2017 నోటిఫికేషన్ విషయంలో 2021లో రిజల్ట్ ఇచ్చినప్పుడు 893 పోస్టులను ఎందుకు ఫిల్ చేయాలని మేము టీఎస్పీసీని అడిగినప్పుడు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి గంటా చక్రమరి సార్ అయినా కానీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అనితా రామచంద్రన్ మేడం కూడా ఎవ్వరు అసలు పట్టించుకోలేదు. మీరు అసలు అరెస్ట్ చేయించారు మమ్మల్ని. గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది, అందరిని అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో పడ్డాము. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్త బోర్డు ఏదైతే ఫామ్ అయిందో ఇప్పుడు చైర్మన్ సార్ అయినా సరే అందరూ డిసిజన్ తీసుకొని 893 పోస్టులు ఏవైతే మిగిలి ఉన్నాయో అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా క్యాండిడేట్స్ అందరికీ జాబ్ ఇవ్వాలని కోరుతున్నాము. సో గత ప్రభుత్వం అయితే మాకు చాలా అన్యాయం చేసింది మేడం. కేసీఆర్ సార్ అయితే అస్సలు పట్టించుకోలేదు, మా రిప్రజెంటేషన్స్ అయితే ఎక్కడో పడేసారు తీసుకొని. సో ఈవెన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి ఈటల రాజేందర్ సార్ని, ఫస్ట్ ఉన్న హెల్త్ మినిస్టర్, తర్వాత హరీష్ రావు సార్ని అందరూ మేము కలిసినాము. ఈవెన్ హరీష్ రావు సార్ని మేము సిద్దిపేట దగ్గరికి వెళ్ళి కలిసినాము. సార్ అయితే సిద్దిపేట దగ్గరికి వెళ్ళి కలిసి అసలు మమ్మల్ని దగ్గర కూడా రానియలేదు, చాలా అన్యాయం జరిగింది. సో అట్లీస్ట్ ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరము మేము పట్టుదలతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకుందామని ఈ ఉన్న 893 క్యాండిడేట్స్ అందరము మేము కాంగ్రెస్కి చాలా సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ గెలవడానికి మా యొక్క కృషి కూడా ఉందనేది మేము నమ్ముతున్నాము. కాబట్టి మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా హెల్త్ మినిస్టర్కి, సీఎం సార్కి మేము అందరం రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. సో మా అందరి రిప్రజెంటేషన్స్ని మేము
చూస్తామని పరిశీలన పెడతామని అంటారు కానీ చాలా ప్రొలాంగ్ చేస్తారు. సో ఈవెన్ ఇప్పుడు 7,000 స్టాఫ్ నర్స్ పోస్టులను అయితే ఫిల్ చేశారు కానీ వాళ్ళకంటే ముందు నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మా క్యాండిడేట్స్ గురించి ఎవరు పట్టించుకోలేదు. సో దయచేసి దీని విషయంలో ఒక కమిటీ ఫామ్ చేసి అయినా సరే దీంట్లో జరిగిన అన్యాయం ఏందో దాన్ని చర్చించి మాకు న్యాయం చేసి 893 క్యాండిడేట్స్లలో కూడా ఆల్మోస్ట్ 500 మెంబర్స్కి ఆల్రెడీ జాబ్స్ వచ్చాయి. ఓన్లీ 300 నుంచి 200 మెంబర్స్ మాత్రమే మేము జాబ్ రాకుండా ఉన్నాము. మా అందరికీ కొంచెం న్యాయం చేయండి. సో దయచేసి న్యాయం చేయగలరని మేము ప్రార్థిస్తున్నాము. 2017లో మాకు నోటిఫికేషన్ వేశారు. అప్పటికి బడ్జెట్ ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో బడ్జెట్ ఉంది. 2017 తర్వాత 2018లో మేము ఎగ్జామ్ రాసాము, అప్పటికి బడ్జెట్ ఉంది. 2021లో రిజల్ట్ పెట్టారు. 21లో రిజల్ట్ పెట్టి మమ్మల్ని వచ్చేసి జనరల్ లిస్ట్లో మాది నెంబర్స్ వచ్చాయి, హాల్ టికెట్ నెంబర్స్, మెరిట్ లిస్ట్లో నెంబర్స్ వచ్చాయి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక లిస్ట్ పెట్టారు, అందులో మా నెంబర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిది వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము. అప్పటికి బడ్జెట్ ఉంది. ఈవెన్ దో మ్యామ్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే బ్రేకప్స్ ఉంటాయి, మీరు చూడండి.